ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కేఎల్ నాయుడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది అంటే మనకు ఇక్కడ టైం టేబుల్లో ఈ వచ్చే డేట్స్ అనేవి ఫస్ట్ ఇయర్కి అనుకూలంగా ఉన్నాయి, లేదా సెకండ్ ఇయర్కి అనుకూలంగా ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఎగ్జామ్ డేట్స్ అయ్యే మారవు. బట్ మనం జస్ట్ అంటే ఎవరికి బెటర్గా ఉందనేది టైం టేబుల్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మీరు టైం టేబుల్ కూడా నోట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎంతవరకు ఉంటాయో కూడా మీరు టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టోటల్ A to Z మనకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చేటట్టు కనిపిస్తుంది. చూడండి, ఆఫీస్ ఆఫ్ ది సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ తాడేపల్లి గుంటూరు అని కనిపిస్తుంది కదా. డేట్ 11/12/2024 A to Z ఈరోజు రిలీజ్ అయిన ఓకేనండి ప్రెస్ ఇది. సో ఇందులో మీకు ఏంటి టైం టేబుల్ క్లారిటీగా ఏంటి ఉందో మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మార్చ్ 2025 ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అని ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ సెషన్ అయితే ఇద్దరికి మార్నింగ్ సెషనే. మార్నింగ్ అయినా అంటే దట్ మీన్స్ ఎవరికి ఫస్ట్ ఇయర్స్కైనా సెకండ్ ఇయర్స్కైనా. సో ఇక్కడ 9 to 12 వరకు ఉంటాయి ఎగ్జామ్స్. 9 to 12 అనేది మ్యాక్సిమం మీరు టైం అనేది మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే లేట్గా వస్తే మీకు ఎగ్జామ్కి ఒక 10 minutes వరకు మ్యాక్సిమం అలౌ చేస్తారు, తర్వాత మాత్రం అలౌ చేయరు. అది కూడా ఎంతో అక్కడ ఉండే ఆ సిఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కైండ్ హార్ట్తో ఉంటే మాత్రం అలౌ చేస్తారు, లేదంటే మాత్రం కొంచెం కష్టమే. సో అందుకే మీరు ఇన్ టైం ఒక 15 minutes బిఫోర్గానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటట్టు చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టైం టేబుల్ కనిపిస్తుంది క్లియర్గా. ఫస్ట్ డేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సెకండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెకండ్ లాంగ్వేజ్ అంటే పేపర్ 1 మీకు ఏదైతే సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ ఏదైతే ఉంటుందో అక్కడ అది ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఇక్కడ సెకండ్ ఇయర్స్కి వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే థర్డ్కి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్కే 1 day గ్యాప్ అనేది వచ్చింది. ఓకే. ఆ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్స్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్కి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ అయింది కదా, 4th ఎగ్జామ్ ఉంది నెక్స్ట్. అంటే వీళ్ళకి ఇంగ్లీష్కి ఓకేనా 2 days హాలిడేస్ అయితే వచ్చాయి. ఈ 2 days వేరే సబ్జెక్ట్కైనా వీళ్ళు వాడుకోవచ్చు. మ్యాథ్స్కి ఇక్కడ హాలిడే లేదు కదా, మ్యాథ్స్కి వాడుకోవచ్చు. అలా ఇక్కడ సెకండ్ ఇయర్ తీసుకుంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3rd ఎగ్జామ్ అయింది కదా, నెక్స్ట్ 5th ఎగ్జామ్ ఉంది. అంటే ఇంగ్లీష్కి వీళ్ళకి మరి పెద్ద అంటే హాలిడేస్ లేదు, అంటే సెలవు లేదు. నెక్స్ట్ ఇక్కడ 1 day అంటే ఫస్ట్ ఇయర్స్కి మాత్రం ఈ సెకండ్ పేపర్కి అయితే 2 days హాలిడేస్ వచ్చాయి. బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం అది జనరల్గా వచ్చే 1 day మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ ఇయర్ చూడండి 4th కదా, నెక్స్ట్ 6th మ్యాథ్స్ 1A పేపర్ ఉంది. అంటే వీళ్ళకి ఇక్కడ మ్యాథ్స్కి ఓకేనా అంటే ఇక్కడ హాలిడే జనరల్గా వచ్చే 1 day మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, వీళ్ళకి 5 నెక్స్ట్ 6 7 అంటే ఈ వేళకి కూడా 1 day ఉంది. మ్యాథ్స్ 2A పేపర్కి అయితే అందరికీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. ఆ నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ వీళ్ళకి 6th ఏమైంది, మ్యాథమెటిక్స్ 1A ఆర్ బాటనీ ఆర్ సివిక్స్ అయింది కదా, ఇక్కడ కూడా సేమే కదా. సో ఇప్పుడు 6th నుంచి ఇక్కడ 8th వచ్చింది. అంటే నార్మల్గా 1 day గ్యాప్, బట్ ఇక్కడ వీళ్ళకి తీసుకుంటే 7 to 10 వచ్చింది. ఓకేనా, 7 to 10 అంటే మ్యాథ్స్ 2A పేపర్ నుంచి 2B పేపర్కి వచ్చేటప్పుడు 2 days హాలిడేస్ వచ్చాయి ఎవరికంటే సెకండ్ ఇయర్స్కి. అంటే మ్యాథ్స్కే ఎక్కువ హాలిడేస్ కావాలంటే ఏవైతే గ్రూప్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి హాలిడేస్ కావాలి కనుక ఇక్కడ మ్యాథ్స్ సెకండ్ ఇయర్స్కి అయితే బెనిఫిట్గానే చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 7th మ్యాథ్స్ 2A పేపర్ అయితే ఓకేనా, 10th మ్యాథ్స్ 2B పేపర్ అయింది. బట్ వీళ్ళకి మాత్రం 1A పేపరు 6th అయితే వీళ్ళకి మరలా 8th 1B పేపర్ కంప్లీట్ అయిపోయింది. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి కొంచెం బెనిఫిట్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ 7th నుంచి 10th కంటే మ్యాథ్స్కి వీళ్ళకి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఎక్కువ టైం ఉంది. సో ఈజీగా ప్రిపేర్ అవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాటర్డే 8th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2B జువాలజీ హిస్టరీ పేపర్స్ అయితే నెక్స్ట్ 11th అంటే మీకు ఇక్కడ 9 10 2 days హాలిడేస్ వచ్చాయి. ఏ పేపర్కి హాలిడేస్ వచ్చాయి అంటే ఫిజిక్స్ పేపర్కి హాలిడేస్ వచ్చాయి, అలాగే ఎకనామిక్స్కి హాలిడేస్ వచ్చాయి. అంటే ఇక్కడ వీళ్ళకి ఫిజిక్స్కి అయితే ఫస్ట్ ఇయర్స్కి బెనిఫిట్గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి 10 11 12
అంటే వీళ్ళకి ఫిజిక్స్కి హాలిడే లేదు. అంటే నార్మల్గా వచ్చే 1 డే మాత్రమే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఉంది. మ్యాథ్స్కి వచ్చింది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఫిజిక్స్కి వచ్చింది. అంటే 1 ఎక్సెస్ అంటే 9, 10 ఓకేనా. 2 డేస్ హాలిడేస్ వచ్చాయి ఫిజిక్స్కి. ఇక్కడ సెకండ్ ఇయర్స్కి మాత్రం ఫిజిక్స్కి ఓకేనా హాలిడే అయితే లేదు. 1 డే మాత్రమే నార్మల్గా వచ్చేది ఉంది. నెక్స్ట్కి వచ్చేటప్పుడు చూడండి 11th ఫిజిక్స్ పేపర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయిపోయింది కదా. 13th కెమిస్ట్రీ అయిపోయింది. అంటే వీళ్ళకి నార్మల్గా 1 డే మాత్రమే హాలిడే వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం చూడండి ఓకేనా 12th ఫిజిక్స్ పేపర్ 2 అయితే 15th కెమిస్ట్రీ పేపర్. అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్కి హాలిడేస్ వచ్చాయి, కెమిస్ట్రీకి కూడా హాలిడేస్ వచ్చాయి ఓకేనా. ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఫిజిక్స్కి మాత్రమే 1 డే ఎక్సెస్ వచ్చింది. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్స్కి మాత్రం మ్యాథ్స్ 2Bకి వచ్చింది ఓకేనా. కెమిస్ట్రీకి కూడా 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. అంటే మనం ఓవరాల్గా కెమిస్ట్రీ ఈ టైం టేబుల్ అనేది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కొంచెం ఫర్గానే ఉంది. బట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా తగ్గేదే లేదు కదా. సో ఇక్కడ మీకు ఇప్పుడు పుష్ప సినిమా రూలింగ్లో ఉంది కనుక మీకు ఆ డైలాగ్ ఆల్రెడీ గుర్తుంటుంది. సో మీరు ఇటు పరిస్థితుల్లో తగ్గొద్దు. మీకు సెలవు ఉన్నా అంటే హాలిడే ఉన్నా లేకపోయినా మీరు ఓకేనా దూసుకుపోండి. సో ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ అయితే బాగా రాస్తారు నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఓకేనా ఏ కాలేజ్ తీసుకున్నా కొంచెం బెటర్గా ఉన్నారు అని అనుకుంటాను. అది నా ఒపీనియన్ అది. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ పేపర్స్ అన్నీ ఉంటాయి. అంటే ఓన్లీ కెమిస్ట్రీ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఈసీలు కాకుండా సో రిమైనింగ్ బ్రిడ్జ్ కోర్సెస్లు కూడా ఉంటాయి కనుక వాళ్ళకి రిమైనింగ్ ఎగ్జామ్స్ ఎంతవరకు ఉంటాయంటే 20 వరకు ఉంటాయి. 20 వరకు ఉంటాయి. అవి మీరు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్రిందన ABCDలు కనిపిస్తున్నాయి కదా. చూడండి ఇక్కడ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ తీసుకుంటే మీకు ఇది 1 February 1st ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఇక్కడ 3rd కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి ఈ ఎగ్జామ్ మాత్రం సెకండ్ ఇయర్స్కి ఉండదు, ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే. అలాగే నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ February 10th నుంచి స్టార్ట్ అవుతుంది, February 20th ఎండ్ అయిపోతుంది. అంటే మీకు కరెక్ట్గా మీకు 8 డేస్ మాత్రమే ప్రాక్టికల్ తర్వాత పబ్లిక్ ఎగ్జామ్కి మధ్య ఉండే డేసు. ఈ 8 డేస్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అంటే ఈ మధ్యలో కూడా మీరు ప్రాక్టికల్కి ఉండే మీకు ఎంపీసీ వాళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, బైపీసీ వాళ్ళకైతే బయాలజీ యాడింగ్ అంటే 4 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ తర్వాత రోజులన్నీ మీరు నార్మల్గా చదువుకోవచ్చు. బట్ ఇక్కడ అంటే నార్మల్గా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్కి అంటే థియరీ ఎగ్జామ్స్కి మీకు 8 డేస్ అయితే గ్యాప్ వచ్చింది. సో బెటర్గానే ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాక్టికల్స్ అనేవి 2 సెషన్స్లో మీకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అంటే రన్ అవుతూ ఉంటాయి. 9 to 12 ఇది మార్నింగ్ సెషను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ తీసుకుంటే 2 to 5 ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 2 to 5 అండి. అయితే ఇక్కడ చూడండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో కానీ మీరు జనరల్గా సండేస్ అని ఇటువంటి ఏమి ఉండవు. ఇంక్లూడింగ్ సండేస్ కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి రన్ అయిపోతూ ఉంటాయి. వాటికి హాలిడేస్తో పని ఉండదు ఓకేనా. వొకేషనల్ ఎగ్జామ్స్ వీళ్ళు చెప్తారు, వొకేషనల్ స్టూడెంట్స్కి అయితే ఇది తెలుస్తుంది ఓకేనా. సో ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి రిలీజ్ అయిన ఓకేనా టైం టేబుల్ అండి. సో ఈ స్టూడెంట్స్ ఇదే అప్డేట్ అండి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.